హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కీర్తి వ్లాగ్స్. ఈరోజు అయితే నేను నాన్ వెజ్ తినే వాళ్ళందరూ ఎంతగానో ఇష్టపడే చుక్కకూర మటన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం ముందుగా స్టవ్ పై కుక్కర్ పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేయాలి. తర్వాత దాంట్లోని ఆనియన్ పేస్ట్, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసి అవి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మీ ఇష్టం అండి. అవి సన్నగా కట్ చేసన్నా పెట్టుకోవచ్చు, లేకపోతే ఇలా పేస్ట్ లాగానే చేయొచ్చు. నేను గ్రేవీ కోసం ఇలా పేస్ట్గానే వాడతాను ఎక్కువగా. తర్వాత దీంట్లోనే 2 నుంచి 3 టీ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత దాంట్లో 1 టీ స్పూన్ వరకు పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. సో పసుపు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది కర్రీకి. తర్వాత దీంట్లోనే ముందుగా నేను రెడీ చేసి పెట్టుకున్నాను ఎండు కొబ్బరి, గసాలు, ఈ రెండింటిని కలిపి కొంచెం వాటర్ వేసి చక్కగా గ్రేవీలాగా మిక్సీ వేసుకున్నాను. దాన్ని కూడా దీంట్లో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ త్వరగా అడుగంటుకుంటుంది. అలా అడుగంటకుండా సిమ్లో పెట్టి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేయాలి. తర్వాత దీంట్లో నేను ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఒక 3/4 kg వరకు మటన్ తీసుకొని క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ అంతా కూడా ముక్కలకి పట్టేలాగా కలుపుకుంటూ ఫ్రై చేయాలి. ఈ మసాలా పేస్ట్ ఈ ఆయిల్లో ఇవి ఎంత బాగా ఫ్రై అయితే కర్రీ అంత టేస్ట్గా ఉంటుంది. అందుకని కలుపుకుంటూ ఫ్రై చేయాలి. తర్వాత దీంట్లో కారం, ఒక 4 టీ స్పూన్స్ వరకు కారం వేసుకుంటున్నాను. మీరు ఎక్కువగా తింటే కొంచెం ఎక్కువ వేసుకోండి, తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తగ్గించుకోవచ్చు. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసి ఈ ఉప్పు కారం కూడా కర్రీకి పట్టేంత వరకు చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేయాలి. ఉప్పు కారం అంటే మీ ఇష్టం అండి. నాన్ వెజ్లో కొంచెం ఎక్కువగానే వేసుకుంటాం కదా, అది కాకుండా ఇప్పుడు చుక్కకూర కాబట్టి చుక్కకూర పులుపుకి ఇంకొంచెం ఎక్కువగానే పడుతుంది, చూసుకొని వేసుకోండి. అవి రెండు కలిపి ఫ్రై చేశాక దాంట్లోనే కొంచెం 1 స్పూన్ వరకు గరం మసాలా వేస్తున్నాను. నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. ధనియాలు కొంచెం ఫ్రై చేసుకొని చెక్క, లవంగా వేసి మిక్సీ వేసి పట్టుకుంటాను. సో దాన్ని కూడా 1 స్పూన్ వరకు వేసి ఇలా చక్కగా కలిపేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత దాంట్లో 3 నుంచి 4 వరకు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను నేను ముందుగానే, అవి కూడా వేసి కలుపుకోవాలి. టమాటాలు త్వరగానే ఉడికిపోతాయి కాబట్టి ఎక్కువసేపు అయితే అక్కర్లేదు. తర్వాత దీంట్లో ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం మటన్ మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇందాక గరం మసాలా పట్టాను కదా, ఆ మిక్సీ గిన్నెలోనే వాటర్ పోసి వేసుకున్నాను. తర్వాత ఇవన్నీ మునిగేంత వరకు ఒక 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేస్తే సరిపోతుంది. వీటన్నిటిని కర్రీ మొత్తాన్ని ఒకసారి తిప్పి కుక్కర్ మూత పెట్టేసి ఒక 5 నుంచి 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అంటే మీరు నార్మల్గా మటన్ ఉడకడానికి ఎన్ని విజిల్స్ వస్తాయో అంతవరకు పెట్టుకోండి. నాకైతే 6 విజిల్స్ సరిపోయింది. తర్వాత ఇలా ఉంది కర్రీ. ముక్కని మనకి పట్టుకుంటే తెలుస్తుంది కదా ఉడికింది లేదు అని చెప్పేసి, అలా మెత్తగా వచ్చేస్తుంది. సో బాగా ఉడికిపోయింది. తర్వాత దీంట్లోనే చుక్కకూర నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 6 కట్టల వరకు, అంటే ఒక 1/2 kg వరకు సరిపోతుంది. దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ముందుగానే చుక్కకూర వేస్తే ఉడకదు కర్రీ, సో అందుకని లాస్ట్లో యాడ్ చేసి మూత పెట్టి ఉడికిస్తే సరిపోతుంది. అంతే అండి, చుక్కకూర మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. దించే ముందు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి దించేస్తే సరిపోతుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.